హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాల్లో పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని నోటిఫికేషన్స్ అయితే విడుదలయ్యాయి. ఈ పోస్టులకి సంబంధించి తెలుగు వారు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈ రిక్రూట్మెంట్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేస్తే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్ చూసే ముందు మీలో ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారు అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే ఇమీడియట్గా తీసుకోండి. మీకు ఇక్కడ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అనేది ఇస్తున్నారు. మీరు 12 months సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 2 months సబ్స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు. సో మీరు సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు BSK 10 అనేటువంటి కోడ్ని యూజ్ చేయడం ద్వారా 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. అలాగే మీరు ఇక్కడ బ్యాచ్ కోర్సెస్లో మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా జాయిన్ అవ్వచ్చు. గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించిన ప్రాక్టీస్ కోర్సులో, అలాగే ఏపీ హైకోర్టుకి సంబంధించినటువంటి అసిస్టెంట్ ఎగ్జామినర్ యొక్క మాక్ టెస్ట్ సిరీస్లో పార్టిసిపేట్ చేసి ఫ్రీగా స్కాలర్షిప్స్ పొందవచ్చు. అలాగే గ్రూప్ 2కి సంబంధించిన మాక్ టెస్ట్ సిరీస్ ద్వారా కూడా మీరు స్కాలర్షిప్స్ అయితే పొందవచ్చు. తెలంగాణ స్పెషల్ సిరీస్ అనేది కండక్ట్ చేస్తున్నారు, ఇందులో జాయిన్ అవ్వచ్చు. వీక్లీ కరెంట్ అఫైర్స్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకా ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు క్లాసెస్ అనేవి వినవచ్చు. సో ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా ఇక్కడ ఫీచర్స్ అన్నీ కూడా మీకు అవైలబిలిటీలోకి వస్తాయి. కాబట్టి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు మీరు దీనికి సంబంధించినటువంటి BSK 10 అనేటువంటి కోడ్ని యూజ్ చేయండి. సో ఇది తీసుకోవడం ద్వారా కంప్లీట్ సిలబస్ కవరేజ్ ఉంటుంది, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, డౌట్ క్లియరింగ్ సెషన్ కూడా ఉంటుంది. సో మీరు 1 month కానీ 3 months కానీ దీనికి సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఇది పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. అఫీషియల్ వెబ్సైట్లో రిక్రూట్మెంట్స్కి సంబంధించి స్టేట్ వైజ్గా ఉన్నటువంటి స్పోర్ట్స్ కోటా కింద రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ బేసిస్ మీద పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్ మ్యాన్, అలాగే MTSకి సంబంధించి రాష్ట్రాల వారీగా విడుదలైనటువంటి నోటిఫికేషన్స్ వివరాలు ఇక్కడ మనకి PDFs రూపంలో ఇవ్వడం జరిగింది. సో ఇందులో మొత్తంగా మనకి 7 రాష్ట్రాలకి సంబంధించి ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్ నుంచి రిలీజ్ అయినటువంటి పోస్టల్ సర్కిల్కి సంబంధించినటువంటి పోస్టులతో పాటు ఇతర రాష్ట్రాలకి సంబంధించినటువంటి మొత్తంగా 7 రాష్ట్రాలకి సంబంధించినటువంటి పోస్టులకి అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఆ పోస్టులకి సంబంధించిన స్టేట్స్ ఏంటి, అలాగే ఏ స్టేట్స్కి మనం అప్లై చేసుకోవచ్చు, క్వాలిఫికేషన్స్ ఏంటనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో స్పోర్ట్స్ కోటా కలిగినటువంటి అభ్యర్థులు వితౌట్ ఎగ్జామినేషన్ పర్మనెంట్ జాబ్ అనేది పోస్టల్ డిపార్ట్మెంట్లో పొందే అవకాశం అయితే వచ్చింది. సో మీరు ఆ 7 రాష్ట్రాలకి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే ఇమీడియట్గా సబ్మిట్ చేయండి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ నెల 18వ తేదీ వరకు సమయం అయితే ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఆల్రెడీ ప్రీవియస్గా వీడియో అయితే చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. సో మిగిలినటువంటి రాష్ట్రాలకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చూద్దాము. ఈ నోటిఫికేషన్స్కి సంబంధించి ఉన్నటువంటి ఈ లింకుని నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ ఆ లింక్ ద్వారా ఈ పర్టికులర్ వెబ్సైట్లోనికి వచ్చి ఈ యొక్క నోటిఫికేషన్స్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకొని మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్తో పాటు మనం అప్లై చేసుకోగలిగేటువంటి స్టేట్ వచ్చేసి ఛత్తీస్గఢ్ సర్కిల్ నుంచి వచ్చినటువంటి స్పోర్ట్స్ కోటాకి సంబంధించినటువంటి ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్ మ్యాన్, అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. 18 నుంచి 27 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. అదే MTS పోస్టులకి అయితే 18 నుంచి 25 సంవత్సరాల వయసు అయితే కలిగి ఉండాలి. ఇక్కడ 5 years, 3 years, 10 years చొప్పున ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఆ పర్టికులర్ SC, ST, OBC అండ్ PWD క్యాండిడేట్స్కి ఉంటుందని ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇంటర్మీడియట్ అలాగే 10th క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవాలి. అయితే మనకి ఇక్కడ ఇతర రాష్ట్రాలకి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ ఏదైతే హిందీ ఉందో ఆ హిందీ అనేది లోకల్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి. అలాగే 10th స్టాండర్డ్లో హిందీ అనేది ఒక సబ్జెక్ట్గా కలిగి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇవి మనకి కలిగి ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్ ఏంటనేది కూడా మనకి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. మొత్తం 64 ఈవెంట్స్ అయితే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి సంబంధించి నోటిఫికేషన్స్ విడుదలైనప్పుడు ఏవైతే ఈవెంట్స్ మెన్షన్ చేశారో స్పోర్ట్స్కి సంబంధించి ఆ ఈవెంట్స్ అన్నీ కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఇంటర్నేషనల్ కాంపిటీషన్, నేషనల్ కాంపిటీషన్, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్, అలాగే నేషనల్ ఆర్ స్పోర్ట్స్ ఆర్ గేమ్స్ ఫర్ స్కూల్స్కి సంబంధించినటువంటి ఈవెంట్స్, ఫిజికల్ ఎఫిషియన్సీ డ్రైవ్ లాంటి ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్లో మీరు పార్టిసిపేట్ చేసి దీనికి సంబంధించి 1st, 2nd, 3rd పొజిషన్స్లో ఈ 3 పొజిషన్స్లో అట్లీస్ట్ ఏదో ఒక పొజిషన్ కనుక మీరు కలిగి ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుంది. ఎటువంటి రిటన్ ఎగ్జామినేషన్ అయితే ఉండదు, బట్ స్పోర్ట్స్ ట్రయల్స్కి సంబంధించి ఒక చిన్న టెస్ట్ అయితే పెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఇది మనకి ఛత్తీస్గఢ్కి సంబంధించింది. దీనికి సంబంధించి మీరు December 3వ తేదీలోపు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలి. మరొక స్టేట్ వచ్చేసి మధ్యప్రదేశ్ నుంచి కూడా మనకి మనొక నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. సో ఇది కూడా స్పోర్ట్స్ ఈవెంట్స్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు MTS, పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, అలాగే
పోస్ట్ మ్యాన్కి సంబంధించిన పోస్టులకి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చని ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా మనకి లోకల్ లాంగ్వేజ్ అనేది హిందీ అనేది కలిగి ఉండాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. లోకల్ లాంగ్వేజ్ హిందీ నాలెడ్జ్ అనేది ఉండాలని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి మనకి ఆ లాంగ్వేజ్ అనేది తెలుసు, అలాగే సబ్జెక్ట్ కూడా ఉంది. కాబట్టి దీనికి సంబంధించి మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి పోస్టులు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. దీనికి కూడా సేమ్ రూల్స్ అయితే ఉంటాయి. సో దీనికి సంబంధించి కూడా మీరు అప్లికేషన్స్ అయితే ఆఫ్లైన్ ద్వారా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ స్టేట్కి కూడా డిసెంబర్ 3వ తేదీలోపు అప్లికేషన్స్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందని ఇక్కడైతే మెన్షన్ చేశారు. 100 రూపీస్ ఫీ అయితే పే చేయాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. మరొక స్టేట్కి సంబంధించింది చూద్దాము. మరొక స్టేట్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ నుంచి కూడా మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. దీనికి సంబంధించి కూడా కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎంటీఎస్, పోస్ట్ మ్యాన్, పోస్టల్ అసిస్టెంట్కి సంబంధించి దీనికి సంబంధించి కూడా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఈ పోస్టులకు కూడా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. మరొక స్టేట్కి సంబంధించింది చూద్దాము. మరొక స్టేట్ వచ్చేసి జార్ఖండ్ స్టేట్ నుంచి కూడా మనకి స్పోర్ట్స్ కోటా కింద ఈ పోస్టల్ సర్కిల్ నుంచి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో దీనికి సంబంధించి కూడా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ ఏంటి అనేది మనకి ఇక్కడైతే మనకి క్లియర్ కట్ డీటెయిల్స్లో ఈ యొక్క నోటిఫికేషన్స్లో ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మీరు క్లియర్ కట్గా చూసుకొని లాస్ట్ డేట్ ఎప్పుడనేది చూసుకొని మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి. ఇది జార్ఖండ్ స్టేట్కి సంబంధించిన నోటిఫికేషన్. ఫ్యూ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మరొక స్టేట్ వచ్చేసి ఉత్తరాఖండ్ నుంచి కూడా మనకి మరొక నోటిఫికేషన్ అయితే స్పోర్ట్స్ కోటా కింద రిలీజ్ కావడం జరిగింది. దీనికి సంబంధించి కూడా లోకల్ లాంగ్వేజ్ అనేది హిందీ అనేది వచ్చి ఉండాలి, అలాగే హిందీని ఒక సబ్జెక్ట్గా కలిగి ఉండాలని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్లో క్లియర్గా మనకి క్వాలిఫికేషన్ విషయంలో మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మీరు డిసెంబర్ 22వ తేదీలోపు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ ఈ పర్టికులర్ స్టేట్కి అప్లై చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు అప్లికేషన్స్ అయితే ఉత్తరాఖండ్ పోస్టల్ సర్కిల్కి సంబంధించి సబ్మిట్ చేయండి. మరొక స్టేట్ వచ్చేసి రాజస్థాన్ నుంచి కూడా మనకి కొన్ని పోస్టులతోటి నోటిఫికేషన్ వచ్చింది. దీనికి సంబంధించి నవంబర్ 27వ తేదీలోపు మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలి. ఈ స్టేట్కి సంబంధించి కూడా మనకి సేమ్ స్పోర్ట్స్ ఈవెంట్స్ అలాగే అదే రూల్స్ అయితే ఇచ్చారు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు దీనికి సంబంధించి కూడా లోకల్ లాంగ్వేజ్ అనేది హిందీ అనేది వచ్చి ఉండాలి, ఒక సబ్జెక్ట్గా కలిగి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఈ విధంగా మనకి 7 రాష్ట్రాల నుంచి చాలా రాష్ట్రాల నుంచి వచ్చాయి, బట్ మనకి 7 రాష్ట్రాలకి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి తెలుగు వారికి కూడా అవకాశం అయితే ఉంది. కాబట్టి ఆపర్చునిటీని మిస్ చేసుకోకుండా ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి. డిస్క్రిప్షన్లో నేను మీకు వెబ్సైట్ లింక్ని అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరైతే ఆ లింక్ ద్వారా అప్లికేషన్స్ అయితే డౌన్లోడ్ చేసుకొని అప్లై అయితే చేయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.